ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు తక్కువ ఖర్చుతో ఏదైనా ఒక అద్భుతమైన పరిహారం చెప్పండి, మా ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలి, మాకు ధైర్యం కావాలి, లక్ష్మి కావాలి, విద్య కావాలి, అలాగే జాతకరీత్యా దోషాలు ఉంటే దోషాలు తొలగిపోయి మాకు ఆర్థికంగా అభివృద్ధి కలగాలి, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను విశేషమైన శక్తివంతమైన అత్యంత అంటే చాలా త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను. అంటే అత్యంత ఫలప్రదాయమైన ఉపాయం. మనం ఇప్పుడు నవరాత్రుల్లో ఉన్నాం. పండగ రోజు నాడు మీరు ఈ ఉపాయాలు చేస్తే విశేషమైన ఫలితం, అంటే ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి బయటపడే ఉపాయాలు ఒక్కొక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నేను చాలామంది ఏంటంటే వీడియోలు మాకు పాత వీడియోలు తెలియటం లేదండి, చూడటం చేత కావడం లేదంటున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. దానిలో మీరు మీకున్న సమస్యకి ఏదైతే చేయాలనుకుంటారో ఆ ఉపాయం చేయండి. ఈరోజు ఉపాయం మీకు ధనానికి సంబంధించి, ధైర్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి ఈ 3 విషయాల్లో విశేషమైన లాభం కలగడానికి, అదృష్టం ఎప్పుడూ మీ వెంట ఉండడానికి, మీ అంతటికి మీరుగా తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే ఉపాయాలు. మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, అదృష్టం, వాడికి అదృష్టం పట్టిందిరా, వాడు అదృష్టవంతుడురా, వాడు ఏది చేసినా కలిసి వస్తుందిరా అని వింటూ ఉంటాం. కొంతమంది ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని చేసినప్పటికీ కూడా కలిసి రాదు, ఎన్ని ఉపాయాలు చేసినప్పటికీ కూడా. అలాంటి సమయంలో ఈ నవరాత్రుల్లో పండగ రోజు నాడు ఈ చిన్న చిన్న పరిహారాల్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. మీకు ఒక్కొక్కటి చెప్తాను, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. మొట్టమొదటిది, లక్ష్మీ అమ్మవారు మీకు ఎప్పుడూ మీతో పాటు ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, స్థిరంగా ఉండాలి, ధనం ఎప్పుడూ ఆకర్షింపబడాలి. ఏం చేయాలో చెప్తాను. పండగ రోజు నాడు మీరు ఒక ఎల్లో క్లాత్ కలర్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకోండి. నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు. నేను దానిలో మీరు శ్రీఫలం, అంటే దీన్ని లఘు కొబ్బరికాయ అంటారు, ఇవి మనకు పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. ఒక 2 తీసుకోండి, ముందే తెచ్చుకోండి. ఇంట్లో వాడకుండా ఉంటే వాడుకోవచ్చు. వీటిని లఘు కొబ్బరికాయలు అంటారు. 2 తీసుకోండి. అలాగే 2 గోమతి చక్రాలు, 2. అలాగే దీనిలో ఒక 11 తామర పూసలు, 11, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మాత్రమే తీసుకోండి. తర్వాత మంచి గంధం, మనకి పూజా వస్తువుల అమ్మే షాపుల్లో మంచి గంధం చెక్క దొరుకుతుంది, చిన్న ముక్క అయినా సరే ఒకటి తీసుకోండి, ఇది మీకు చూపించడానికి. అలాగే 2 లక్ష్మీ గవ్వలు, మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, 2 లక్ష్మీ గవ్వలు. అలాగే కొంత చిల్లర డబ్బులు. వీటిని మీరు అమ్మవారి ముందు పెట్టండి. దుర్గా అమ్మవారు కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, లక్ష్మీనారాయణలు ఉన్న ఎక్కడైనా సరే అమ్మవారి స్వరూపంగా ఉన్న పట్టం ముందు ఇలా పండగ రోజు వీటిని పెట్టండి. పెట్టి మనం మనసులో మీకు ఏదైతే డబ్బుకు సంబంధించి కోరికలు ఉన్నాయో మొత్తం చెప్పుకోండి. ఎందుకంటే శ్రీఫలం లక్ష్మీ స్వరూపం, గవ్వలు, అలాగే గంధము, తామర పూసలు, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపం. మీకు వ్యాపార పరంగా కానీ, అలాగే జాతకరీత్యా మీకు ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నా కానీ, మీరు నిరంతరం కూడా ఈ మూటని మీ పూజా గదిలో కానీ, మీరు డబ్బు పెట్టుకున్న ప్రదేశంలో కానీ ఉంచుకోవాలి. దీన్ని చక్కగా మూట కట్టండి. మూట కట్టి ఆవు నేతితో దీపం వెలిగించి
ధూపం చూపించి ఆ రోజల్లా ఉంచేసి రెండో రోజు పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, లేదంటే మీ బీరువాలో కానీ ఎక్కడైనా అంటే నిత్యం టచ్ చేయకుండా ఉండేటట్టుగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి. వీటన్నిటిని మూటగా కట్టి ప్రతిరోజు కూడా మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, ఆవు నెయ్యితో. రెండవది, మీకు వీలైతే శ్రీ సూక్తం చదవడం వస్తే చదవండి. చదవడం రాకపోతే మాత్రం మీరు ప్రతిరోజు కూడా మీరు మొబైల్లో కానీ మీకు దగ్గర ఏదైనా వీడియో ప్లేయర్ ఉన్నా మొబైల్లో ఉన్నా వినండి ఖచ్చితంగా. అలాగే మీకు ఎక్కడైనా సరే కాపర్తో చేసిన కానీ అలాగే అష్టధాతువుతో చేసిన శ్రీచక్ర యంత్రం ఉంటుంది, మేరు అంటారు. అది కూడా మీ ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకోండి. పెట్టుకుని నిత్యం కూడా చక్కగా పూజ చేయండి, దీపము ధూపము చూపించండి. మీకు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. ఇది మొదటి ఉపాయం. మీరు ఇలా మూట కట్టిందని ఇప్పుడు మార్చుకోవాలి. మళ్ళీ దసరా పండగ వచ్చినప్పుడు ఈ పాత మూటని తీసి దీనిలో ఉన్న పదార్థాలు తామర పూసలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో నదిలో వదిలేయండి. నది లేకపోతే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి, అది కూడా పెద్ద చెట్టు మొదల్లో. అది సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త వాటిని సేమ్ అలాగే పెట్టుకోండి. ఇది మీకు విశేషమైన ధనాకర్షణ కలుగజేస్తుంది, ఖచ్చితమైన డబ్బులు వస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మూటని మీరు కదపకుండా అలా పక్కన పెట్టించుకోవడమే. దీంతోపాటు మీరు ఎప్పుడైనా సరే పర్వదినాలప్పుడు పండుగలప్పుడు ఈ మూటకి మీరు ధూపము దీపము చూపించడం, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది మొదటిది. రెండవది, మీరు పండగ రోజు నాడు కలివే పువ్వులు కానీ తామర పువ్వులు కానీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి నివేదించి పూజ చేయండి. మీకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది. ఈ సమయంలో చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది మీకు వీలైతేనే చేయండి. రెండవది, మొక్కల గురించి చెప్తాను, మీకు చూపిస్తున్నాను. ఇది గన్నేరు మొక్క, ఇది రాజహంస అంటారు. ఇది మన కొండ ప్రాంతాల్లో వస్తుంది. ఇవి గోడల మీద కూడా పెరుగుతూ ఉంటుంది, బాగా వానలు పడే ప్రదేశాల్లో ఉంటుంది. ఇది రాజహంస అంటారు దీన్ని. మీరు పండగ రోజు ముందు రోజు గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు సమర్పించి నమస్కారం చేసుకొని, రేపు నేను నీ దగ్గరికి వచ్చి వేరు తీసుకుంటాను అని నమస్కారం చేసుకొని నీరు పోయండి. తర్వాత సాంబ్రాణి పూల ధూపం చూపించండి. ఇది మీ ఇంటి దగ్గర ఉన్న పూజా మందిరంలో ఉన్న ఎక్కడైనా చేయవచ్చు ఆ మొక్కకి. అలాగే రాజహంస, ఇది కూడా ముందు రోజు చూడండి, పండగ ముందు రోజు చూసి చక్కగా మీరు ఈ చెట్టుకు కూడా నీరు పోసి నమస్కారం చేసుకోండి. ఒకవేళ ఇది దొరకలేదనుకోండి, పక్కన పెట్టేయండి. ఒక గన్నేరు చెట్టుకు మాత్రమే పూజ చేయండి. ఇందులో రకాలు ఉంటాయి, పసుపు కలర్ ఉంటుంది, కాషాయం కలర్ ఉంటుంది, తెల్లటి పువ్వులు ఉంటుంది, గులాబీ రంగులో పింక్ కలర్లో ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, ఏదైనా తీసుకోండి. అందులో శ్రేష్టమైంది పసుపు కలర్ పువ్వులు పూసే గన్నేరు మొక్క. మీరు ఏం చేస్తారంటే ముందు రోజు, అంటే ఈ రెండు దొరికితే ఓకే, రెండులో ఇది దొరకలేదు ఇది దొరికింది, ఇందులో ఏది దొరికినా ఒక్కటి దొరికినా ఖచ్చితంగా చేయండి. దీని వేర్లైనా కావాలి, దీని వేర్లైనా కావాలి, రెండూ దొరికితే చాలా శ్రేష్టం. మీరు చేయవలసిందల్లా ముందు రోజు నీరు పోసి పండగ రోజు వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ చెట్టు వేరుని ఒక ఇంత మొక్క తెచ్చుకోండి, అంగుళం మొక్క తెచ్చుకోండి. ఇది కూడా వేర్లు పీసులుగా ఉంటాయి, అవి కూడా ఆ వేరు మొదల భాగం తెచ్చుకోండి. రెండు తెచ్చుకొని మీరు అమ్మవారి పటం ముందు చక్కగా ఆ రెండింటిని కడిగి అమ్మవారి పటం ముందు పెట్టి ధూపము దీపము, అంటే మీరు ఆ రోజు కంపల్సరిగా ఆవు నేతితో దీపారాధన చేసి ఆ వేర్లు కడిగిన వేర్లకి ధూపము చక్కగా అలాగే దీపం చూపించి అక్కడ ఒక ప్లేట్లో కానీ లేదంటే క్లాత్లో కానీ, కొత్త క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదంటే ఎర్రటి క్లాత్లో కానీ వీటిని పెట్టి చక్కగా ఆ పూటలు అంటే పండగ రోజు మొత్తం ఉంచి రాత్రి సమయంలో అంటే రాత్రి 9 తర్వాత ఈ రెండు వేరుని ఆ కొత్త క్లాత్లో మూటగా కట్టి, ఈ చెట్టు వేరుని మూటగా కట్టి మీ మనసులో ఉన్న కోరికలు ధనానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అలాగే మీరు ఏదైతే శత్రువుల వల్ల భయపడుతూ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని నానా హింసిస్తున్న వారందరూ కూడా మీ మాట వినాలి, అడ్డు తొలగాలని కోరుకొని కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏదైనా ఉన్నా సరే మనసులో తలుచుకొని మీరు ఈ వేరుని చక్కగా మూటగా కట్టి ఆ మూటని మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ మీతో అంటే ఇంటి దగ్గర ఉండేవారైతే ఇంటి దగ్గర మీరు రెగ్యులర్గా అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో హాల్లో కానీ ఈ మూటని పెట్టుకొని ఉంచండి.
మెల్లమెల్లగా మీకు కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అద్భుతమైన యోగం కలుగుతుంది. అది కూడా పండగ రోజు చేయటం వల్ల. మీకు అవకాశం ఉంటే ఇందులో ఏ ఒక్క వేరు దొరికినా చేయండి. ఆ శక్తి ఆ సమయంలో ఈ మొక్కల్లో ఉంటుంది. ఈ మొదటి ఉపాయం మనకందరికి అందుబాటులో ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము, ధనము, ధైర్యము, విద్య, సంపత్తు అన్నీ వస్తాయి. సంవత్సరంలో ఒక్కసారి చేసే ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఈ ఉపాయం చేయటం వల్ల శని భగవానుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే శాంతించి మీకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, లాభాన్ని కలగజేస్తాడు. మీరు ఈ మూటని మీరు ఖచ్చితంగా మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు. అలాగే లేదంటే మనకి వ్యాపారం చేసేవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక డబ్బా పెట్టుకుని దాంట్లో కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చు. చక్కగా ధూపం కూడా చూపించవచ్చు. ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఈ రెండింటిలో మీరు ఏది చేసినా మీకు అద్భుతమైన ఫలితం పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.